భూపాలపల్లి జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలంలోని అమ్మాగూడెంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే గంట్రా వెంకటరమణారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు గంట్రా జ్యోతి, ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. 1500, 1600 పెట్టి గ్యాస్ కొనుక్కునే స్థాయి వచ్చింది. అంతేకాదు నల్లధనాన్ని బయటకు తీసుకొస్తా, పేదవాడి అకౌంట్ లో వేస్తా, పేదవాడిని ధనవంతుని చేస్తా అన్నాడు. పేదవాడిని ధనవంతుని మాట దేవుడే కానీ మా ఆడబిడ్డలు భర్త తెలియకుండానో అన్న తెలియకుండానో దాచుకున్న డబ్బు, పోపు డబ్బాలో దాచుకున్న డబ్బు మాత్రం బయటకు వచ్చింది కానీ నల్ల డబ్బు 1 రూపాయి మాత్రం కూడా బయటికి రాలే. అది యొక్క చరిత్ర అయితే మళ్ళీ మతిస్థించలేనటువంటి ఈ రోజు మళ్ళీ మరొక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2000 నోట్లు రద్దు అంటా ఉన్నాడు. అది ఎందుకు చేస్తా ఉన్నాడు, ఎవరు అతనికి సలహాదారుడు? ఈ రోజు ఈ నరేంద్ర మోడీ గారికి కలిసి వచ్చిన వాటి అంశం ఏంటంటే, ఈ రోజు జాతీయ స్థాయిలో ఇన్ని రోజులు జాతీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు ప్రతిపక్షంలో సరిగా లేరు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఆడింది ఆట, పాడింది పాట అవుతా ఉన్నది. కాబట్టే కేసీఆర్ గారు ఈ రోజు చూస్తూ ఊరుకోలేక తెలంగాణ కొరకే పెట్టినటువంటి ఈ పార్టీని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా నరేంద్ర మోడీ గారి విధానాలను